హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. మరి మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటున్నాం. ఈరోజు ఒక స్ట్రీట్ ఫుడ్ అంటే ఇది మీరు చేస్తే కనుక పిల్లలు చాలా చాలా సంతోషంగా తింటారు. చేయడం కూడా చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే ఇది సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చినప్పుడు మీరు చేసి పెడితే వాళ్ళు అలసిపోయి ఉన్నా కానీ ఇమీడియట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. అట్లా అని చెప్పి ఈవినింగ్ స్నాక్ లాగా కాదు, కావాలంటే ఇది లంచ్లో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే సాయంత్రం డిన్నర్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మనం ఈరోజు చేయబోయేది బన్ కబాబ్. అయితే ఇది మన దేశంలో కాదు, పాకిస్తాన్లో స్ట్రీట్ ఫుడ్గా చాలా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఎవరికైనా మంచి ఐడియా సొంత బిజినెస్ పెట్టుకొని చిన్న బండి పెట్టుకోవాలంటే ఇలాంటివి పెట్టుకుంటే బాగా హిట్ అవుతుంది. అయితే ఈ కబాబ్ చేయడం కోసం మనం షమ్మీ కబాబు ఇలాంటివన్నీ చేసినప్పుడు శనగలు వాడతాం. అంటే శనగపప్పుని చక్కగా ఉడకపెట్టేసి చేస్తాం. అయితే ఇందులో కూడా మనం ఉడకపెట్టిన శనగపప్పుని తీసుకొని దీన్ని మనం మ్యాష్ చేసేసుకుందాం. ఇలా చేత్తో మ్యాష్ చేసుకున్నా సరిపోతుంది. అంటే చక్కగా అలా ఉడకపెట్టుకోవాలన్నమాట. దీంతో మనం కొంచెం బంగాళదుంప బాయిల్ చేసేసి గ్రేట్ చేసుకోవాలి. దీని లోపల మనకి ఇంకేం కావాలి, ఇక్కడ కొంచెం కారం కారంగా ఉండడం కోసం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరకరలాడుతూ మన కబాబ్ కావాలంటే ఉల్లిపాయలు, టేస్ట్కి కొత్తిమీర, అలాగే కొంచెం అంత చాట్ మసాలా. అంతకంటే ఇందులో ఏం పెద్దగా మనం వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కారం అలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది. సో చాట్ మసాలా కొంచెం ఎక్కువగా వేస్తాను. అయితే చాట్ మసాలాలో ఏంటి అంటే మనకు గరం మసాలా ఇలాంటి అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఉంటాయి. అందుకనే చాట్ మసాలా మనం దేని మీద వేసుకున్నా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా అంతా కలిపేసి మనం కబాబ్ లాగా చేసుకోవడం అంతే. అంతా కలిపేసిన తర్వాత మనం కొంచెం టేస్ట్ చూద్దాం. పర్ఫెక్ట్. ఎందుకంటే చాట్ మసాలా కూడా ఉప్పు కూడా ఉంటుంది. అయితే మనం ఇందులో ఇంకా ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు. కబాబ్స్ లాగా చక్కగా ఇలా చేసి పెట్టుకుందాం. అంటే కబాబ్ అంటే ఏదో మనం సీకులు గుచ్చేయడమే కాదు, వీటిని కూడా తవా కబాబ్ అంటారు. అలా సీక్ చేసే రకరకాల కబాబు, ఈ పన్నీర్ తోటి మనం ఏదన్నా కానీ ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పిండిలో కనుక కొంచెం లైట్గా దొర్లిస్తే మనం వేడి పెనంపై కుక్ చేసుకోవచ్చు. మరి ఈ బన్ కబాబ్ ఎలా చేయాలో చూద్దామా? ఈ వీటిని పిండిలో దొర్లించితే బాగుంటుంది అన్నాను కదా. ఇలా పిండి వేసి మనం చేత్తో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇది వేడి వేడి పెనం మీద వేసినప్పుడు విరగకుండా ఉంటుంది. మరి మన కబాబులు అయితే రెడీ అయిపోయినాయి. మరి కుక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం దీంట్లో కొంచెం అంత బటర్ వేసుకుందాం. వేసుకొని దీనిపైన మన ఈ శనగ పప్పుతో బంగాళదుంపతో చేసిన ఈ కబాబులు వేసుకుందాం. దీన్ని మనం కుక్ చేసేటప్పుడు మనం డబుల్ రోటే బన్స్ అంటాం కదా, ఇలాంటి మనం బర్గర్లు దానికి కూడా వాడుతూ ఉంటాం కదా, దాన్ని తెచ్చి ఇలా కట్ చేసేసి ఈ బన్ని కూడా కొంచెం బటర్ అంటించి ఇలా పక్కన పెట్టుకుందాం. అవసరం ఉంటే ఇంకొంచెం బటర్ వేసుకుందాం. ఇప్పుడు బన్ కుక్ అవుతున్నప్పుడు మనం ఈ కబాబును కూడా రెండు పక్కల కుక్ చేసుకుందాం. రెండు పక్కల కుక్ చేసుకుందాం. అయితే మనకి ఈ బన్ కబాబ్లో కొంచెం అంత జ్యూసీగా ఉండడం కోసం కొంచెం క్యాబేజ్ ఇది మనం సన్నగా చాప్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాను, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం క్యారెట్. అయితే మనం ఇది పైన వేసుకున్నప్పుడు తినేటప్పుడు జ్యూసీగా ఉండాలి, అందుకని కొంచెం అంత చాట్ మసాలా, అలాగే ఇందులో కొంచెం అంత బటర్. అంటే మీకు కావాలంటే మెయినైస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం బటర్ కూడా వేసుకొని దీంతో పాటు కలిపేసుకుందాం. మీరు కావాలంటే ఇది మెయినైస్ కూడా ఇందులో వేసేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. నేను మెయినైజ్లో అంటే అందరి ఇళ్ళల్లో ఉండదు కదా, అందుకని చెప్పి కొంచెం అంత బటర్ వేస్తాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. మరి ఇప్పుడు మన బన్ కొంచెం కలర్ వచ్చేసింది కదా, ఈ పైన బన్ను రెండు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బన్ మీద మనం చట్నీ, కొంచెం మింట్ చట్నీ అంటే పుదీనా చట్నీ పైన వేసేసి
దీనిపైన ఒక 2-3 స్లైస్ కుకుంబరు, అలాగే ఆనియన్ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైస్లు దీనిపైన వేసుకోవచ్చు. అలాగే టమాటాలు. ఇప్పుడు మన ఈ కబాబు రెడీ అయిపోయిందా? కాలేదు. ఎందుకు అంటే అదేనండి టెక్నిక్. ఈ బన్ కబాబ్లో స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో గుడ్డు వేసి ఆ గుడ్డు లోపల దీన్ని ఫోల్డ్ చేస్తారు. అందుకని చెప్పి ఇంక కొంచెం బటర్ తీసుకుంటాను. దీంట్లో మనం కొంచెం అంత కోడిగుడ్డు, ఇలా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలా కోడిగుడ్డు తీసి దీంట్లో కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత ఈ కబాబ్ ఏదైతే ఉందో ఇది సెంటర్లో పెట్టి అన్ని వైపులా ఇలా కవర్ చేసేస్తారు. అయిన తర్వాత దీన్ని రెండో పక్కకు కూడా చేసి కొంచెం కుక్ చేసిన తర్వాత ఈ బన్ రొట్టె రెడీగా ఉంది. దీనిపైన దీన్ని ఇలా పెట్టేస్తారు. చూసారా? ఇప్పుడు దీని మీద మనం ఏ సలాడ్ లాగా మనం చేసి పెట్టుకున్నామో అది కూడా ఇందులో కొంచెం వేయచ్చు. అంతేకాకుండా కొంచెం అంత టమాటో కెచప్, సూపర్. మరి దీనిపైన కొంచెం అంత కావాలంటే మరి కొంచెం ఇంకొంచెం మన పుదీనా చట్నీ, అలాగే కావాలంటే కూడా దీనిపైన కొంచెం అంత చాట్ మసాలా కూడా వేయచ్చు. ఇప్పుడు ఇలా పెట్టేసామనుకోండి మన బన్ కబాబ్ రెడీ. చూసారా ఎంతో ఈజీగా. ఇందులో ఆలోచించండి చక్కగా మన శనగపప్పు, బంగాళదుంప, అలాగే కొంచెం గుడ్డు అన్నీ కలిపిన ఇది ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ఇలాగే ఎందుకు కట్ చేస్తున్నారో నాకే తెలీదు. ఏదో మరీ కకృతిగా మొత్తం తినేయకుండా ఇలా కట్ చేసేసి చూడండి. ఇవి ఒకవేళ మీరు ఇది కనుక చూస్తే మీకు తెలిసిపోతుంది మన బన్ను మధ్యలో మన కబాబు. దీన్ని ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదు అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తినేయాలి. వా ఎంతో టేస్టీగా ఉన్న ఈ బన్ కబాబ్ మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. అందరూ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే దీంట్లో చక్కగా మనకి కోడిగుడ్డు ఉంది, తింటుంటే జ్యూసీగా టేస్టీగా భలేగా ఉంది. అయితే నాకు ఎన్నో రకాల ఫ్లేవర్స్. అయితే అన్నిటికంటే బర్గర్లో ఎప్పుడైనా కానీ జ్యూసీగా ఉండాలి. అంటే తినేటప్పుడు మనకి గొంతులో అంటుకోకుండా చక్కగా జ్యూసీగా ఉంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఒక 2-3 కబాబులు అయినా కానీ నేను తినేస్తాను. నా తినడం గురించి కాదు, కానీ మీరు మాత్రం తప్పకుండా ఇంట్లో చేయండి. మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు అంటారు, మమ్మీ అన్ని బర్గర్ల కంటే ఇదే బాగుంది. చూడండి, స్ట్రీట్ ఫుడ్స్ అంటే మనం రోడ్ల మీద చేసే వంటల్లో కూడా రకరకాలు నేర్చుకోవచ్చు. అలాంటి వాటిని మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మనకి అట్లీస్ట్ ఒక నమ్మకం ఏంటంటే మనం ఇందులో ఏమేమి వేసాము అన్నీ నూనె కానీ ఏదైనా కానీ మన ఇంట్లో ఫ్రెష్ వాడతాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. బన్ కబాబ్ తయారు చేయ విధానం: ఒక బౌల్లో ఉడికించిన శనగపప్పు, ఉడికించి చిదుముకున్న బంగాళదుంప, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా వేసి ముద్దలా కలిపి దాన్ని కబాబ్లా చేసి పిండిలో దొర్లించి పెనంపై బటర్ వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు బర్గర్ బన్ని 2 ముక్కలు చేసి దీన్ని కూడా పెనంపై కాల్చుకోవాలి. మరొక బౌల్లో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, చాట్ మసాలా, బటర్ వేసి కలిపి సలాడ్లా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న బన్పై మింట్ చట్నీని స్ప్రెడ్ చేసి కీరా, ఉల్లిపాయ, టమాటా ముక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై కొంచెం బటర్ వేసి కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసి దాంట్లో మనం కాల్చుతున్న కబాబ్ని వేసి ఫోల్డ్ చేసి బర్గర్పై పెట్టుకోవాలి. దీనిపై మనం ముందుగా చేసి పెట్టుకున్న సలాడ్, టమాటో కెచప్, చాట్ మసాలా వేసి మరో బన్తో క్లోజ్ చేసి దీన్ని బర్గర్లా తింటే చాలా రుచిగా ఉంటుంది. చేసే వంట ఏంటో తెలుసా? చాలా చాలా సింపుల్. బెండకాయ, అది కూడా మన ఆవాల పొడితోటి. అయితే దీన్ని సర్సోంకా బెండి అంటారు.
ఆవాల పిండేసి ఆవాల నూనె వేసి బెండకాయ ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. ఇది బెంగాల్ నుంచి చేసే ఒక అద్భుతమైన డిష్. దీంట్లో మనం కొంచెం బంగాళదుంప కూడా వేస్తాం. ఈ బెంగాల్లో వాళ్ళు చాలా రకాలు చేసే డిష్షుల్లో ఫిష్ కానీ, మటన్ కానీ, రొయ్యలు కానీ, కూరగాయలు ఏది చేసినా కానీ బంగాళదుంప అందులో వేసి ఫ్రై చేస్తూ ఉంటారు. ఆ మస్టర్డ్ ఆయిల్తో చేసేది చాలా రుచిగా ఉంటుంది. అయితే ముందుగా ఈ మస్టర్డ్ ఆయిల్ ఎలా వాడాలో మనకు తెలియాలి. మనం దీన్ని వర్జిన్ మస్టర్డ్ ఆయిల్ అంటారు. అంటే మనం రిఫైండ్ ఆయిల్ వాడతాం. అలాగే మనకి రిఫైండ్ చేయకపోతే ఎలా ఆ ఆవాల్ని అప్పటికప్పుడు, లేకపోతే కొబ్బరిని మనం నూనె కానీ పల్లీలు కానీ రిఫైండ్ చేయకపోతే దాన్ని వర్జిన్ ఆయిల్ అంటారు అనమాట, ఫస్ట్ ప్రెస్. అయితే ఈ మస్టర్డ్ ఆయిల్ కూడా అట్లాంటిది. కాకపోతే ఈ మస్టర్డ్ ఆయిల్ కొబ్బరి నూనె, పల్లి నూనె లాగా మనం పచ్చి నూనె వేసేసి కుక్ చేస్తే అంత కడుపుకు అంత మంచిది కాదు. అయితే ఈ మస్టర్డ్ ఆయిల్ని ఏం చేయాలి, ఈ ఆవాల నూనెని మంచిగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత దీంట్లో నుంచి పొగలు వచ్చేంత వరకు కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు దాన్ని వంటలో వాడుకుంటే చాలా బాగుంటుంది, మన కడుపు కూడా హాయిగా ఉంటుంది. అయితే ఇది వేడెక్కేటప్పుడు ఈ వచ్చే దాంట్లో అద్భుతమైన సువాసన ఉంటుంది. కాకపోతే మనం కళ్ళు కూడా మండుతాయి. మన ఈ గాలి కొంచెం తాకిందనుకోండి అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఇది కొంచెం వేడెక్కనియండి. ఇంకా తర్వాత దీంట్లో మనం బెండకాయ అలాగే బంగాళదుంప వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టుకొని ఇదే నూనెలో మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేసి కూర చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. నూనె బాగా వేడెక్కిపోయింది, పొగలు పొగలు కూడా వస్తున్నాయి, కళ్ళు కూడా కొంచెం మండుతున్నాయి, అంటే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసి, ఒకప్పుడు బెండకాయలు ఇలా పెద్దగా ఉన్నాయంటే అవి ముదిరిపోయాయేమో అనుకుంటున్నాం. కాకపోతే ఈ మధ్య మార్కెట్లో ఏమో మరి హైబ్రిడ్ వెరైటీ కొంచెం చక్కగా పొడుగ్గా పెద్దగా ఉన్నాయి, అయినా లేతగా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత పెద్దగా కనిపించినా కానీ ఒక్కొక్క బెండకాయని 3 ముక్కలుగా కట్ చేసినా మంచి పెద్ద ముక్కల్లా ఉన్నాయి. ఎప్పుడు కానీ లేత బెండకాయలు తీసుకుంటేనే మనకి ఈ వేపుళ్ళకి వాటికి చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు కదా, దాన్ని తోక పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలి. విరగలేదనుకోండి అది లేతగా లేనట్టు. ఇది అలాగే దీంట్లో మనం చిటికెడంతా ఉప్పు కూడా వేసుకుందాం. ఈ బంగాళదుంప ఈ బెండకాయ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు, అంటే ఉడికిపోవాలి అంతవరకు దీన్ని చక్కగా మనం ఇలా ఫ్రై చేసుకుందాం. కావాలంటే మూత కూడా పెట్టేసి కొంచెం మంట తగ్గించి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుందాం. ఇలా దగ్గర ఒక 10 నిమిషాలు పట్టేసింది నాకు ఇది చక్కగా ఫ్రై అవ్వడానికి. మరి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కూరగాయలు మనం తీసేసి చక్కగా ఒక ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా, ఇలా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇదే నూనెలో ఈ మస్టర్డ్ ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి దీంట్లోనే కొంచెం కుక్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి అది వేయగానే ఏదో చైనీస్ ఫుడ్ చేసేస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు, మనం చేసేది బెంగాలీ ఫుడ్డే, బెండకాయ బంగాళదుంపే. మరి ఇందులో కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం పసుపు, బెండకాయ బంగాళదుంపలో కూడా ముందుగానే కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేద్దాం. ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసేసి కొంచెం వేగనిద్దాం. అయితే ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అయితే ఇందులో ఆవాల పిండి వేస్తాను కదా, అది వేసేటప్పుడు ముందు కొంచెం నీళ్లు పోసుకుందాం. కొంచెం నీళ్లు వేసి ఇందులో ఆవాల పిండి, ఎందుకంటే ఇది కొంచెం చేదు వస్తుంది, నీళ్ళల్లో కొంచెం వేస్తే మాడకుండా చక్కగా ఈ ఆవాల పిండి కలిసిపోతుంది, టేస్ట్ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే దీంట్లో చిటికెడు జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కారం, ఇవన్నీ వేసి లైట్గా కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం అంత పంచదార, ఏంటంటే ఆ చేదుని కొంచెం కట్ చేయడం కోసము, ఇందులో మంచి టేస్ట్ యాడ్ చేయడం కోసం కూడా
కొంచెం అంత పంచదార, అలాగే కొంచెం నిమ్మరసం సరిపోతుంది, కొత్తిమీర, కావాలంటే కొంచెం గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసి దీంట్లో మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప బెండకాయ ఇందులో వేసేసుకున్నాం. ఇలా కలిసిన తర్వాత కొంచెం డ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి, ఏంటంటే కొంచెం చేదుగా ఉన్న కొంచెం ఘాటు మంచిగా మనం కారం పొడి అంత మనం పెప్పర్ తాకితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం డ్రై, అంటే ఆ నీళ్లు ఎందుకు వేసామంటే మన ధనియాల పొడి, జీలకర్ర పొడి, మన ఆవాల పొడి ఉడకడం కోసం మాత్రమే. ఇప్పుడు దీన్ని కొంచెం అంత మంట పెంచి కొంచెం టాస్ చేసేసుకొని వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం చేదు ఉంటుంది, కానీ ఆ చేదు మనకు కొంతమంది కాకరకాయ చేదు ఎంత ఇష్టంగా తింటాం, తగ్గించిన చేదు, అలాగే ఇది కూడా లైట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే ఈ డిష్ నా ఫేవరెటే. చూస్తారు కదా, ఎంతో సింపుల్. ఇంకొక నిమిషం అయితే రెడీ అయిపోయింది. ఎంత వేగుతుంటే అంత మంచి మజా. బెండకాయల్లో నాకు కొన్ని రకాల బెండకాయలు ఇష్టం. మంచి బెండకాయల్లో కొబ్బరి, కాజు వేసుకొని, జీడిపప్పు వేసుకొని తింటే అదిరిపోతుంది. అలాగే బెండకాయ జైపురి అంటాం, అంటే మనం శనగపిండి అన్నీ వేసి కలిపి చక్కగా ఫ్రై చేస్తాం, అది కూడా నా ఫేవరెట్. అన్నంతో పాటు మంచిగా రుచిగా తినాలంటే ఈ బెండకాయ, ఈ బంగాళదుంప నాకు ఇష్టం. ఇలా వేసుకొని స్టవ్ కట్టేశాను. చెప్పాను కదా నా ఫేవరెట్ అని. ఇది ఎందుకు నాకు ఇష్టం, మీరు కూడా దీన్ని చేసుకోండి సింపుల్గా. ఏంటిది, ఇది సర్సోంకి బేండి అంటారు, అంటే ఆవ పొడితో చేసుకునే బెండకాయ కూర. ఆహా, మంచి సువాసన, బాగుందండి, బాగుంది. మరి మీరు కూడా వెరైటీ వంటలు తినాలి. ఎందుకు ఇది బెంగాల్లో ఈ బెండకాయ కూర ఫేమస్. మనం ఇదే బెండకాయ కూర మనం చేసి తింటే మనకు నచ్చుతుందా, దీంట్లో ఏమన్నా కొంచెం మార్పులు చేసుకుంటే మనకి ఇంకా నచ్చుతుందా అని మనం చూసి రకరకాల వంటల్ని మన సొంతం చేసుకోవడమే ఈ వారేవా లక్ష్యం. సో మీరందరూ కూడా తినండి, తప్పకుండా ఈ డిష్ చేయండి. మీరందరూ కూడా ఇంట్లో వారేవా అనాల్సిందే. సర్సోం వాలీ బెండి అంటే ఆవాలతో బెండకాయ కూర తయారు చేయ విధానం. ఒక ప్యాన్లో ఆవ నూనె బాగా వేడి చేసి బెండకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దాన్ని ప్లేట్తో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి కాస్త వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసి ఆవ పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పంచదార, నిమ్మరసం, కొత్తిమీర, గరం మసాలా వేసి కాస్త వేయించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ, బంగాళదుంపల ముక్కలు, మిరియాల పొడి వేసి కలిపి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీన్ని అన్నంలో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మనం పొరపాటున ఒక్కోసారి గిన్నెలో తడి ఉన్నప్పుడే అందులో నూనె వేసి వేడి చేస్తూ ఉంటాం. అది చిటపటలాడుతుంది, నీళ్ళు చిట్లి మీద పడుతుంటాయి. అలా చిటపటలాడుతున్నప్పుడు నూనెలో కొద్దిగా ఉప్పు జల్లితే నీళ్లు చిట్లడం వెంటనే ఆగిపోతాయి. అప్పడాలు వేయించుకున్నాక మిగిలిపోతే అవి వేస్ట్ అయిపోతాయని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇలా చేయండి. మిగిలిపోయిన అప్పడాలను ఇలా పొడిగా చేసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసి కలుపుకొని దోశ పైన కానీ ఉత్తప్పం పైన కానీ ఇలా చూపించే విధంగా టాపింగ్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే మీ దోశ కానీ ఉత్తప్పం కానీ
చాలా రుచిగా ఉంటుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీలు పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత రోజు చూస్తూ ఉండేవండి ఇదే టైంకి రకరకాల వంటలతో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, ఖుదాఫిజ్.